రాయలసీమ పాలిటిక్స్ అంటేనే ఎప్పుడు ఒక రేంజ్ లో హై వోల్టేజ్ కరెంట్ వైర్ లాంటివి. అందులోనూ కర్నూలు జిల్లా రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత, సోషల్ మీడియా ఐకాన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూటమి ప్రభుత్వంలో పవర్ఫుల్ మంత్రిగా ఉన్న టీజీ భరత్ల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసులు, ఎఫ్ఐఆర్ల వరకు వెళ్ళింది. అయితే ఈ ఇద్దరు యువనేతల మధ్య నడుస్తున్న ఈ సుదీర్ఘమైన యుద్ధం వెనుక కేవలం ఒక లంచం ఆరోపణ మాత్రమే లేదు. దీని వెనుక అత్యంత వ్యూహాత్మకమైన కర్నూలు అసెంబ్లీ సీటు మాస్టర్ ప్లాన్ దాగి ఉందనే చర్చ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కోట్ల ధనబలం ఉన్న మంత్రి టీజీ భరత్ ను కేవలం డబ్బుతో ఓడించడం అసాధ్యమని గ్రహించిన బైరెడ్డి తనకున్న అపారమైన మాస్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ అనే అస్త్రాన్ని బయటకు తీశారు. కర్నూలు కలెక్టరేట్ సాక్షిగా మంత్రి టీజీ భరత్ పై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన ఏకంగా 45 కోట్ల రూపాయల లంచం ఆరోపణ వెనుక మంత్రిని ఒక పెద్ద పొలిటికల్ ట్రాప్ లోకి లాగాలనే స్కెచ్ 100% సక్సెస్ అయింది. ఈ వీడియోలో కోట్ల డబ్బు ఉన్న టీజీ భరత్ ని ఢీకొట్టడానికి బైరెడ్డి తన మాస్ క్రేజ్ ను ఎలా వాడుకున్నారు, ఆ మైండ్ గేమ్ లో పడి మంత్రి భరత్ రివర్స్ లో ఎలా ట్రాప్ అయ్యారు, మరియు కర్నూలు సీటుకు బైరెడ్డి ఎందుకు మోస్ట్ పవర్ఫుల్ పోటీదారుడో పక్కా లెక్కలతో క్షుణ్ణంగా చూద్దాం.